చాలా బాగుంది. ఒరే నెయ్యి వేసారా దీంట్లో? అది ఫస్ట్ టైం ఒక గోంగూర రైస్ కడుగుతున్నాను. దాన్ని పులిహార గారు చెబుతున్నాను. మా కెమెరామెన్ వచ్చారు పాపం, ఏటి మిగల్చట్లేదని హాయ్ హలో నమస్తే ఆదాబ్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఫుడ్ బ్లాగింగ్ ఛానల్ टेस्टी तेजा. फील द टेस्ट ऑफ फूड विथ फन. यात्रिकन कृपया जानिए, गाड़ी నెంబర్ टेस्टी तेजा ప్లాట్ఫామ్ నెంబర్ 65 से आएगी. ఏమండి, ఎవరైనా ప్లాట్ఫామ్ మీదకి వెళ్తే మనకి ట్రైన్ వచ్చింది, కానీ ఈ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తే టేస్టీ ఫుడ్ మీ దగ్గరికి వచ్చిందండి. కూకట్పల్లిలో ప్లాట్ఫామ్ నెంబర్ 65 ట్రైన్ రెస్టారెంట్ ఒకటి ఉంది. చాలా కొత్తగా ఉంటుంది. ఇది నాతో పాటు నా సబ్స్క్రైబర్స్ కూడా నేను చూపించడానికి ఈరోజు ఈ రెస్టారెంట్కి వచ్చానన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళు ఎలాంటి ఫుడ్ మన కోసం ప్రిపేర్ చేస్తున్నారు అండ్ లాక్డౌన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మనకు పెడుతున్నారు అనేది నేను చూస్తాను, నాతో పాటు మీకు చూపిస్తాను. అండ్ ఈ ఫుడ్ బ్లాగ్లో నాతో పాటు జాయిన్ అవడానికి మన జబర్దస్త్ మహిదర్, అదే మన మహిదర్ వైబ్స్ కూడా వస్తున్నాడు. నువ్వు అక్కడే అనుకున్నాను, ఇక్కడ కూడా చాలా లాగ్ చేసావు. మరి చెప్పాలి కదా, 65 ప్లాట్ఫామ్ కొత్త రెస్టారెంట్ నేనైతే ఎప్పుడు చూడలేదు, నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా. నేను కూడా కొంచెం ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతుంది, ఎందుకంటే పేరు డిఫరెంట్ గా ఉంది, థీమ్ డిఫరెంట్ గా ఉంది. అండ్ థీమ్ రెస్టారెంట్ ఇదే ఫస్ట్ టైం చూడటం. అవునా? నాకు సజెషన్ లో కృష్ణ గారు చెప్పారు, అందుకని నేను ఇక్కడికి వచ్చాను అన్నమాట. సూపర్ స్టార్ కృష్ణ గారు, ఓవర్ యాక్షన్ చేయకరా కృష్ణ గారు. ఓకే డన్. ఇప్పుడు పదండి లోపలికి వెళ్దాం, ఎలాంటి ప్రికాషన్స్తో మనకు సప్లై చేస్తున్నారని చూద్దాం. కమాన్. కదా శానిటైజ్. ఒరే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే హ్యాండ్ శానిటైజ్తో పాటు షూ శానిటైజ్ కూడా ఉంది. అడిదిగో డింగ్ 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 డింగ్. అది నెక్స్ట్ చెక్ చేస్తారండి. రండి. ఎంత వచ్చింది సార్? క్లాస్ మార్క్స్ లిస్ట్ అనుకుంటున్నా, ఎంత వచ్చిందని రిజల్ట్ చేసుకో నువ్వు చేసుకో. ఏమండి సేఫేగా? అంతా సేఫేనండి, హ్యాపీగా రండి. అయితే దున్నేస్తాను. సార్ మీ పేరు? సార్ నా పేరు శ్రీకాంత్ అండి. ఓ జిఎం గారు మీరే కదా? మాస్క్తో ఉంటే గుర్తుపట్టలేకపోయాను. ఓకే, సేఫ్టీ ఇంపార్టెంట్ కదండి. నేను ఎప్పుడైతే ఫుడ్ బ్లాగింగ్ స్టార్ట్ చేశాను అప్పటి నుంచి రావాలనుకుంటున్నా, బట్ ఇప్పటికి సెట్ అయ్యింది. ఈ థాట్ ఎలా వచ్చింది, ఎలా ఇంప్లిమెంట్ చేశారు? మా ఎండి గారు ముగ్గురు ఫ్రెండ్స్ అండి, వినోద్ గారని ప్లస్ సర్వేష్ గారిని నాకు చూసారు కదా. నాకు తెలుసు, అందులో ఒక ట్రైన్ లో పుట్టారు, అందుకని ట్రైన్ థీమ్ పెట్టారు. అలా జరుగుంటే ఇది సినిమా అయిపోయింది. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇంట్రెస్ట్ ఉండేది, మెయిన్గా ట్రైన్ గురించి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ యొక్క ఇంట్రెస్ట్ తోటి, ఆ కాన్సెప్ట్ తోటి మనం ఎందుకు వెళ్ళకూడదనే ఇంటెన్షన్ నుంచి పుట్టిన ఐడియానే ఇదనమాట మెయిన్గా. పైగా థీమ్ రెస్టారెంట్స్ లో హైదరాబాద్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ హైదరాబాద్ లో మంది ఇప్పుడు ఇంకా చెప్పాలంటే కనుక దిస్ ఇస్ బిగ్గెస్ట్ లాంగెస్ట్ ట్రైన్ ట్రాక్ ఉన్న రెస్టారెంట్ మందేనండి ఇండియా మొత్తం మీద. అండ్ హైయెస్ట్ ట్రైన్స్ ఉన్న రెస్టారెంట్ కూడా మందేనండి ఇండియా మొత్తం మీద. మన ట్రైన్స్ వచ్చేసి కంప్లీట్లీ 6 ట్రైన్స్ ఉన్నాయండి. మా ఊరు తెనాలి పోవచ్చు అండి, దాంట్లో హ్యాపీగానండి వెళ్ళొచ్చు. కాకపోతే నువ్వు ఎక్కి కూర్చుంటే అది నేలకు అతికిపోతుంది. ఇదైతే బాగుంది కదండి, మీది తినాలి మాది తినాలి అయితే మొత్తానికి. తెనాలి మీది? అవును. అవునా? నాకు తెలియదు ఇప్పుడు దాకా. యాక్చువల్గా ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ చాలా ఫేమస్ అని విన్నాను. ఇప్పుడు నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం, బట్ ఇప్పుడు మేము ఇక్కడ ట్రై ఏం చేయాలని మీరే చెప్పండి, మేము అయ్యే ట్రై చేస్తాం. డెఫినెట్లీ అండి, మీరు ట్రై చేయాల్సింది ఇక్కడ మెయిన్గా ముఖ్యంగా మీకు అల్లం కోడి వేపుడు అని ఒక కర్రీ ఉంటుందండి. అల్లం కోడి వేపుడు బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ తందూరి చికెన్ మెయిన్గా మనకు చాలా ఫేమస్ అండి. తందూరి చికెన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు వెల్లుల్లి కోడి రోస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ జీడిపప్పు కోడి కూర బాగుంటుంది, ఇది మెయిన్ అంటే కొంచెం కాస్ట్లీ. అండ్ రాయలవారి కోడి కూర బాగుంటుంది. కోనసీమ కోడి పకోడీ అని ఉంటుంది, అది డెఫినెట్గా ట్రై చేయాలి, మన స్పెషాలిటీ అండి. సార్ అన్ని స్టార్టర్లు తినాలి కదా సార్. మెయిన్ కోర్స్ వచ్చేసి మనకి ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ మనకి చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రై పీస్ మటన్ పలావ్ దొరుకుతుంది. ఫ్రై పీస్ మటన్ పలావ్. అవునండి, మామూలుగా అందరి దగ్గర ఉండేది మటన్ పలావ్ అయినా ఉంటుంది, లేదంటే కనుక మటన్ బిర్యానీ అయినా ఉంటుంది. ఫ్రై పీస్ మటన్ పలావ్ నేనైతే వినలేదు అది. సో మన దగ్గర స్పెషల్ అండి. ఇక మామూలుగా ఉండదు.
ఈ చెప్పిన ఐటమ్స్ అన్ని తప్ప వేయటమే వరుస పెట్టి. ఆల్రెడీ చచ్చిపోయిన కోడి మేకే కంగారు పడతాయి. సార్ మాక్టైల్స్ కాక్టైల్స్ మాక్టైల్స్ కూడా దొరుకుతాయండి మీకు. మొయితోల నుంచి అన్నీ దొరుకుతాయండి మీకు. ఆరెంజ్ మొయితో, వర్జిన్ మొయితోస్ నుంచి అన్నీ దొరుకుతాయి. అండ్ మీకు వచ్చేసి మనకి స్పెషల్ డిషెస్లో వచ్చేసి మనకి మీరు వర్జిన్ మొజిటో కనుక ఇస్తే దానికి కరెక్ట్ న్యాయం చేసేది ఈడే. అంతేనా? అది ఎందుకురా ఇప్పుడు ఎక్కడ లేకపోయింది. నాతో పాటు మా సబ్స్క్రైబర్స్ కూడా వీళ్ళు ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు, ఇన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అనేది లాక్డౌన్ తర్వాత ముఖ్యంగా మీరు అడుగుతుంది అదే కాబట్టి నేను అది వాళ్ళతో పాటు మేము చూపించాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి దీనిలో ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఒకటి అయిందండి. ఏంటి అని అంటే ఇప్పుడు మామూలుగా వేరే రెస్టారెంట్స్లో ఎక్కడికి వెళ్ళినా కానీ నార్మల్గా మనకి స్టీవర్డ్ సర్వీస్ అనేది ఉంటుంది అనమాట. నార్మల్గా మీకు ఒక మనిషి వచ్చి ఆర్డర్ తీసుకొని అలా చేయడం అనేది ఉంటుంది. సో మనము నో కాంటాక్ట్ సర్వీస్ కోసం అని చెప్పి, అంటే కస్టమర్లు ఒకవేళ బాగా భయపడుతున్నారు లేకపోతే గెస్ట్లు వచ్చే వాళ్ళు భయపడుతున్నారు అని చెప్పి మనకి ప్రతి టేబుల్కి జొమాటో స్కానర్ ఒకటి పెట్టేసాం. మీ మొబైల్లో ఓపెన్ చేసి స్కాన్ చేసుకుంటే మీ మెనూ మీ మొబైల్లో వచ్చేస్తుంది. వాళ్ళు అక్కడ ఆర్డర్ చేస్తే డైరెక్ట్గా మా సిస్టమ్ నుంచి మీకు కేవటి వెళ్ళిపోతుంది కిచెన్కి. ట్రైన్లో వచ్చేస్తుంది. సో ఎక్కడ కూడా నో కాంటాక్ట్ ఉంటుంది అనమాట. అండ్ రెండోది వచ్చేసి ఏంటి అంటే మీకు మనిషి కూడా వచ్చి సర్వీస్ చేయాలా లేదా అడుగుతాడు. మీరు వద్దు అండి నేను నా సర్వీస్ నేను చేసుకుంటానంటే కనుక మీరు సర్వీస్ చేస్తాం. అండ్ దీనిలో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్లేట్స్ కూడా ఇప్పుడు మనం కట్లరీ, క్రాకరీ నార్మల్ రెస్టారెంట్ స్టైల్లో మనం వాడతాం కాబట్టి ఇక్కడ మనం నో కాంటాక్ట్ కోసం అని చెప్పి డిస్పోజబుల్ కూడా వాడుతున్నాం. యాజ్ పర్ గెస్ట్ రిక్వెస్ట్ ఒకవేళ నాకు వద్దండి బాబు నాకు ప్యాక్డ్ ఉన్నది కావాలి అనుకుంటే కనుక డిస్పోజబుల్ ప్లేట్, డిస్పోజబుల్ స్పూను, డిస్పోజబుల్ కట్లరీ కంప్లీట్లీ వాళ్ళకి ఏది కావాలో అది దాంట్లో పంపిస్తాము. దాంట్లో బ్రహ్మాండంగా తినచ్చు, సుఖంగా తినచ్చు, హ్యాపీగా ధైర్యంగా తినచ్చు ఇప్పుడున్న పరిస్థితి. ఓకే అండి, సార్ చెప్పారు. ఇప్పుడు చెప్పిందంతా మనం కళ్ళతో చూడబోతున్నాం లోపలికి వెళ్ళి. అండ్ చూసి నేను మీకు చెప్తాను అన్నమాట. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. మేమిద్దరం వెళ్తాం. కిచెన్లో వాడికి స్పేస్ లేదు. అలాగే సార్. సో ఇప్పుడు దాకా మా బాడీ మొత్తాన్ని చూశారు. మా హోటల్ గుండెకాయ, మా ఎగ్జిక్యూటివ్ చెఫ్ మా సురేష్ చెఫ్ అండి. సో కిచెన్ డీటెయిల్స్ అన్ని సురేష్ గారిని అడిగి తెలుసుకోవచ్చు. ఓకే, కిచెన్ ఇదిగోండి ఐటమ్స్ మీరు ఒకసారి చెప్పేస్తే మేము ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోతాం. ఆయన తెలుసు కదా స్పెషల్స్ ఏంటో. ఆయనే పెద్ద కదా, ఆయనే కదా డిసైడ్ చేసి చెప్పిందంతా. ఓకే డన్ సార్, నేను ఆయనతో చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎప్పుడు నుండి వర్క్ చేస్తున్నారు సార్ ఇక్కడ? నేను యాక్చువల్లీ ఇక్కడ 1 year నుండి చేస్తున్నాను. మీ ఎక్స్పీరియన్స్ సార్? టోటల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 20 years అండి. 20 years సూపర్ సార్. యాక్చువల్గా మేము బయట మొత్తం థీమ్డ్ రెస్టారెంట్ హైదరాబాద్లో అయితే ఇదే ఉంది. అండ్ థీమ్డ్ రెస్టారెంట్కి అంతలా పేరు వచ్చింది అంటే ముఖ్యంగా దానికి కారణం టేస్టీ ఫుడ్ వండాలమే. ఇప్పుడు సార్ మనకి చాలా వెరైటీస్ ఆఫ్ చెప్పారు. ఆ వెరైటీస్ అన్ని నేను దగ్గరుండి చేయించుకుంటాను, మా వాళ్ళకు కూడా చూపిస్తాను. అది టేస్ట్ చేసి ఎలా ఉందో మళ్ళీ మీకు చెబుతాను. డన్ సార్, పదండి వెళ్దాం. అరే సౌండ్ వస్తుందిరా, మన ట్రైనే వస్తున్నట్టుంది. తెనాలి పోతా దాంట్లో నేను కమ్మగా. వచ్చింది. ఒరే ఎంత దూరంగా ఎంత ఊపుగా వచ్చింది కదరా. మా ఊరు పోతే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే అండి, ట్రైన్లో మనకు వచ్చేసింది. ఇది అల్లం కోడి వింగ్స్ అండ్ నెక్స్ట్ ఇది వెల్లుల్లి కోడి వేపుడు రోస్ట్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 ఐటమ్స్. వేపుడు అన్న రోస్ట్ అన్న ఒకటి ఎదవ నాటకాలు ఆడకుండా ఒక ఫ్లోలో చెప్పు. అదేలేబ్బా, కనిపించలేదు కదా, అర్థమైంది. ట్రైన్ లేదా కాగాల్సింది. ఒరే నువ్వు ఎప్పుడైనా జీవితంలో రైల్వే ట్రాక్
నెక్స్ట్ ఇదేంట్రా అల్లం వింగ్స్, కోడి వింగ్స్. అల్లం కోడి వింగ్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ట్రై చేస్తాం. స్పైసీగా ఉందో చూస్తానికి. చూస్తానికి స్పైసీగా ఉంది కానీ మరీ అంత స్పైసీ లేదు కదరా. నీకు అల్లం ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే సేఫ్టీ కోసం అని చెప్పి డిస్పోజబుల్ కూడా పెడుతున్నారు ఇక్కడ. గ్లాసెస్ డిస్పోజబుల్, ప్లేట్స్ డిస్పోజబుల్. సో కస్టమర్ సేఫ్టీ కూడా మస్ట్ ఇంపార్టెంట్ తీసుకుంటున్నారు. సో ఇది కూడా బాగుంది. ఇందాక చెప్పారు కదా ఆయన. సో అలాగే ఉంది, సేమ్ యాజిటీస్ ఉన్నాయి, బాగున్నాయి అన్నీ కూడా. బట్ ఇదిగో ఈ వింగ్స్ మాత్రం డిఫరెంట్ టేస్ట్. ప్రతిదీ రోస్ట్లో బీభత్సంగా ఉడికిపోయింది లోపల ముక్క అంత. ఇదిగో చూడండి ఎంత మెత్తగా ఉందో. చూడండి ముక్క ఎంత ఇదిగా ఉడికిపోయిందో. బీభత్సంగా ఉడికింది. కొంచెంగానే వచ్చేస్తుంది, నిలవట్లే. ఇక నోట్లో పెడితే మెత్తగా నానిపోవడమే. చూస్తానికి స్పైసీ ఉంటుంది అనుకున్నా కానీ అంత స్పైసీ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అల్లం ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మరి అల్లం కోడి వింగ్స్ కదా, కానీ దట్టు ఈ టైంలో ఈ అల్లం అనేది లోపలికి పోతే ఇంకా మంచిది. ఇంకా మంచిది, అది కూడా చెప్తున్నారు. ఈ అల్లం అనేది లోపలికి పోతే ఇంకా బ్రహ్మాండంగా మంచిది. నాకైతే సూపర్ ఉందండి, చాలా బాగా నచ్చింది. ఇవ్వండి, చాలామంది ఇక ఫుడ్ ఎంత తెప్పించుకుని అంతా నువ్వే తింటావు అంటారు. నేను తినండి, మా కెమెరామెన్స్ వాళ్ళు కూడా ఉంటారు, అందుకే ఇన్ని వస్తాయి. వేస్ట్ చెయ్యలే, కొన్ని మేము తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఇస్తాం. అంతా మేము తినము, భయపడకండి, ఓకేనా? అంటే నన్ను చూస్తే నిజం అనుకుంటారు వాళ్ళు. అదే చెప్పాను ఇంకా నేను. నెక్స్ట్ మరి తినేసావా? భలేవాడు, అసలు ఆగనగా నేను, నువ్వు కానీ. ఓకేరా, ఇప్పుడు ఏంటి వింగ్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ మన వెల్లుల్లి కోడి వేపుడు. వేపుడు కన్నా ముందు కబాబ్ వచ్చిందిరా. కబాబ్ తందూరి అది. అదేరా తందూరి కబాబు. ఇదిగో నీ పీస్ తీసేసుకో, నీకు అది ముక్క ఇచ్చేసారు. కానీ నెక్స్ట్ నా పీస్ నేను తీసుకుంటున్నా. మనకి ఈ మా కెమెరామెన్స్ పీసులు. కబాబు చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది నాకైతే. ఆడు తినేస్తున్నాడు, వాడు ఆగట్లేదు కదా. అరే ఇందాకది మాత్రం అదేంటది అల్లం కోడి వేపుడు కదా, అది ఫస్ట్ స్పైసీ కనిపించకపోయినా తింటున్న కొద్దీ బాగా అనిపించింది, మండుతుంది. ఇది కూడా బాగుంది, అంటే స్పైసీగా ఉండి మంచి టేస్ట్ ఉంది. ఒక నిమిషం ఆ ట్రైన్ వెళ్ళి మళ్ళీ వాయిస్. బాయ్ బాయ్. ఏంటంటే దాని స్మోకీ స్మెల్ ఉంటుంది కదా, బీభత్సంగా. అంటే ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది మనకు తింటుంటే, ఆ స్మోకీ యొక్క స్మెల్. వాటి మీద గ్రిల్స్ మీద మీరు కలుస్తారు కదండి ఇవి, కబాబ్స్ టైపు. ఇందాక లోపల చూసాం, మీకు కూడా చూపించాం ఎలా చేస్తున్నారు ఇవి. చాలా బాగుంది. మెయిన్గా తింటుంటే చెప్తున్నాగా ఆ యొక్క స్పైసీ ఫ్లేవర్ దీంట్లో బీభత్సంగా కలిసింది. అవును, మొత్తానికి స్పైసీ లేదు, తినడంలో స్పైసీ ఉంది. ఏది తిన్నాడేమో స్పైసీ కనబడింది, తినడంలో స్పైసీ లేదు. అది ఉందిరా స్పైసీగానే, తినగా ఉంది బ్రో. వేసుకుంటే స్పైసీ వస్తుంది. అవునవును. నెక్స్ట్ ఇది ఏంట్రా ఇది మర్చిపోయాను. కబాబ్ కదా, తందూరి కబాబ్. తందూరి కబాబ్ తినంటే మర్చిపోయాను. తినడం మర్చిపోలేదు కదా, పేరు మర్చిపోతావు. తినంటే పేరు మర్చిపోయాను అంతే. నెక్స్ట్ కబాబ్ అయిపోయింది కదండి. నాది ఇంకా అవ్వలేదు, నీది అయిపోయింది, నువ్వు ముందుంటావు కదా. నెక్స్ట్ కొరమీను ఫ్రై, చేప కొరమీను ఫ్రై తెప్పించాము. మామూలుగా ఉండదు, అంటే చూస్తుంటే టెంప్టింగ్గా ఉంది నాకైతే. బట్ ఐ విల్ ట్రై. ఇదివరా అక్క, చేపలోకి ముళ్ళు ఉంటాయి కదండి బేసిక్గా, ఇక్కడ ముళ్ళు ఉండవు, అందుకే తెప్పించా. యాక్చువల్గా నాకు ముళ్ళు అంటే భయం అంటే ఎంత పెద్ద శరీరం పెట్టుకొని ముళ్ళు వేసుకొని భయపడక అనకండి. చేప ముళ్ళు ఎవరికైనా భయమే, కానీ పట్టుకుంటుంటే ఇది కొంచెం చూడండి
లోపలికి వెళ్ళాక ముళ్ళు కూడా కరిగిపోయిద్దిరా నాకు తెలిసి. బట్ ఇదిగో వీళ్ళు ముళ్ళు తీసి చెప్తున్నారు మనకి. క్రిస్పీగా ఉందండు. క్రిస్పీగా ఉంది ఏంట్రా? నేను ఇంకా తినలేను, నాకు తెలియదు. నేను ఇంకా తందూరి దగ్గర ఆగాను. నువ్వు లేటు, మనం ఫాస్ట్. బ్రో చాలా క్రిస్పీగా ఉంది. మీకు క్రిస్పీ ఎవరికైనా ఇష్టమో, క్రిస్పీ నచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ డెఫినెట్గా కొరమేను ఫిష్ ఫ్రై ట్రై చేయండి బ్రో. మిల్ అనేది ఒక్కట్లేదు, బట్ తినడానికి కూడా చాలా క్రిస్పీగా ఉంది. చాలా బాగుంది. అరే నేను అపోలో ఫిష్ తిన్నా, సేమ్ అలాగే ఉంటుందేమో అనుకున్నా. చాలా డిఫరెంట్ ఉందిరా. అపోలో ఫిష్ వెళ్ళదు వేరు బా. అదే కొరమేను ఫిష్ ఫ్రై, అది కొరమేను చేపే అదొక టేస్ట్ ఉంటుంది. అవును, అండ్ దట్టు ఆ టేస్ట్ హ్యాపీగా తెగ వండించేవాడు అప్పుడు. మర్చిపోయా మీరు మరి మా ఫుడ్ బ్యాచ్ మేము. వీళ్ళకండి, వీళ్ళకి ఎప్పుడు ఇక ఈ చేపలో ఇట్లా ఉంటానే ఉంటాయిలే. కానీ ఇక నీకు నేను చెప్పు మీరు ఇంకో ట్రై చేస్తాను, నాకు అయితే నచ్చింది. కిషుబాయ్ ఏమనుకోక, ఇది నీది, నేను తినేస్తున్నా. నాకేం మరి వాడు మామిడికి కూడా నచ్చిందంట. అంత ఉండదు కానీ ఇది పైన క్రిస్పీగా ఉంది చెప్తున్నా కదా. ముక్క కూడా బేభత్సంగా ఉడికి చాలా స్మూత్ ఉంది లోపల. అయితే నాకు తెలిసి ముందు విడిగా ఉడకబెట్టి అది ఫ్రై చేసినట్టున్నారు. ఏదేమైనా కానీ తినడానికి మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. అంటే బేసిక్గా నేను నా ఫుడ్ బ్లాగ్స్ మీరు ఎన్ని చూసినా నేను ఫిష్ పెద్దగా ట్రై చేయలేదు. బట్ ఇక్కడ నాకు చెప్పారు సార్ పరమేరం ఫిష్ ఫ్రై మన దగ్గర చాలా ఫేమస్, ట్రై చేయండి బాగుంటుంది అని. అండ్ దట్స్ వై నేను తీసుకున్నాను ఇది. ముందు భయపడకండి అని చెప్పారు, అందుకే ఓకే అని. అండ్ దట్టు నేను సాటిస్ఫైడ్ అండు. చాలా బాగా నచ్చింది నాకు. ఉత్తుంటే ఊడిపోతుంది చూడరు ఇది. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ మా దగ్గర మొత్తం స్టార్టర్స్ అన్నీ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ మిగిలింది మనకి రోస్ట్. ఏం రోస్ట్ ఇది? వెల్లుల్లి కోడి వేపుడు. ఇన్నా నుంచి ఉల్లిపాయలు వేస్తాను. ఇన్నా నుంచి ఉల్లిపాయలు ఉన్నాయండి, మర్చిపోయాం అసలు దాని సంగతే. ఈ సంగతే మర్చిపోయాం. అంటే ఐటమ్స్ అన్నీ బాగుంటే ఉల్లిపాయ ఏం కనపల్లా నాకు. నెక్స్ట్ ఇదిగోండి వెల్లుల్లి కోడి వేపుడు. బేసిక్గా దాని నుంచి మర్చిపోయాను నేను ఇవన్నీ ఉన్నాయన్న విషయం. నాకు ఎలాగంటే ప్రతి ముక్క మీద అలా నిమ్మకాయ పిండుకొని వాడికి రుచి వస్తుందండు. వాడేనా నేను పిండుతా. ఇది రోస్ట్ కదా, అల్లం సారీ వెల్లుల్లి కోడి రోస్ట్ అండి. వెల్లుల్లి అసలు ఈ రోజులు బీభత్సంగా రేట్లు పెరిగిపోయినాయి, అయినా కానీ వెల్లుల్లి స్మెల్, ఆ నిమ్మకాయ స్మెల్ బీభత్సంగా ఉంది. ఇంకోటి ఏంటంటే నిమ్మకాయ పిండుకుంటే ఫ్లేవర్ మాత్రం మామూలుగా రావట్లే. అంటే ఈ స్పైసీనెస్ని అది కొంచెం కంట్రోల్ చేసి. ఇదిగోండి మామూలుగా తింటే ఒక టేస్ట్ ఉంది. నిమ్మకాయ పిండి తిను, ఆ నిమ్మకాయ యొక్క పులుపు, ఆ వెల్లుల్లి యొక్క ఘాటు రెండు కలిగి ఇంపాక్ట్ ఎక్కువ తెలుస్తుంది నిమ్మకాయ పిండితే. దానికి ఉల్లిపాయ వేస్తే కమ్మరేగిద్ది. ఒకటి ఈ ఫుడ్ రెస్టారెంట్ దీంతో పాటు ఈ ట్రైన్ టీమ్ అనేది పెట్టారు కదా, ఆ కాన్సెప్ట్ ఒకటి బాగుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి సర్వర్స్ వచ్చి మనకేం సర్వ్ చేయట్లా, ఆటోమేటిక్గా ట్రైన్ వచ్చేస్తుంది, మన ఆర్డర్ తీసేసుకుంటున్నాం, తీసేసుకుందాం వెళ్ళిపోతున్నాం. ఆ విషయం మీద ఈ టైంలో దీన్ని బాగా ఎంకరేజ్ చేయొచ్చండి. నేను చాలా సేఫ్. మన మాక్టైల్స్ కూడా వచ్చేసినాయి. స్టార్టర్స్ అయిపోయినాయి, ఇక నెక్స్ట్ బిర్యానీ. అది తలుచుకోగానే వచ్చేస్తుంది బిర్యానీ. మామూలుగా ఉండదు, వీటి మీద పడతాడు. మామూలుగా ఉండదు. ఇదేంటి గోంగూర చికెన్ బిర్యానీ, మటన్ ఫ్రై పలావు. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తాం అండ్ తినబోవడం కూడా. ఫ్రై పీస్ మటన్ పలావ్. నెక్స్ట్ అదేంటంటే కాజు బిర్యానీ. అంటే ఇప్పుడు ఓన్లీ నాన్ వెజ్ టేస్ట్ చేస్తున్నారు, వెజ్ గురించి చెప్పరా అని అడిగారు చాలామంది. వాళ్ళ కోసం వెజ్ కూడా టేస్ట్ చేసి అండ్ ఈ యొక్క రివ్యూ కూడా ఈరోజు ఇవ్వబోతున్నాం. బాయ్ 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 బాయ్. రైలు బండి కొనకల్లోనే నచ్చాము. ఓకే డన్. ఏమండి ఫస్ట్ నేనైతే ఈరోజు ఫ్రై పీస్ మటన్ పులావ్ ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ ఇట్ యార్. మటన్ పీసులో ఎక్కువ వద్దులే కానీ మనం బిర్యానీ ఇక్కడ నేను చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందని విన్నాను అండ్ ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. మహి పెట్టుకోమ్మా, అది వేసుకో. దీని తర్వాత మనం ఇది వేసుకుందాం. అయినా సరే వదులు, నాకు కొంచెం అలవాటు లేదు ఇదంతా.
చాలేరా తిను భలేవాడు నీకన్నా ఎవడు ఎక్కువ. ఇగో ఫ్రై పీస్ మటన్ పలావ్. నెక్స్ట్ నేను మటన్ టేస్ట్ చేసే ముందు ఆ మటన్ పీస్ బిర్యానీ టేస్ట్ చేసే ముందు మటన్ చూస్తాను బ్రో. చికెన్ అల్లి ఇదిగో ఇట్లా విడదీస్తుంటే విడిపోతుంది చూడండి. అంటే బేభత్సంగా ఉడికిచ్చారు. చూస్తుంటే నాకు కూడా ఉడికిపోతుంది తినాలని. చాలా బాగుంది. ఒరే నెయ్యి వేసారా దీంట్లో? ఏమండి నేతి మటన్ అండి ఇది, నాకు తెలీదు. చాలా బాగా ఉడికి చాలా బాగా కుక్ అయింది. తినరా నువ్వు కూడా తెలిసిందిగా నీకు? అవును నెయ్యి వేసారు, కాకపోతే మరీ ఓవర్ ఫ్లేవర్ ఏం కాలేదు, లైట్ తెలుస్తుంది, బాగుంది. నెయ్యి ఫ్లేవర్ తెలుస్తుంది బేభత్సంగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇది కలిపేశాను. ఇది ఒక్కసారి టేస్ట్ చూసి ఫ్రై పీస్ మటన్ పలావ్. చాలా బాగుందండి. నాకు మెయిన్గా ఆ నెయ్యి ఫ్లేవర్ ఒకటి కలిసింది కదా, కేక్ ఉంది అంతే. అందట్టు బిర్యానీ కూడా బిర్యానీ స్పైసీగా ఉందండి. అంటే పచ్చిమిరకాయలు వేసేయాలండి, అందుకని ఆ స్పైసీనెస్ తెలుస్తుంది. మీరు ఉట్టి బిర్యానీ కూడా తినండి, చాలా స్పైసీగా ఉంది. నిమ్మకాయల పిండుకొని ఈ రెస్టారెంట్లో నిమ్మకాయలన్నీ మావాడు తింటున్నానండి బాబు. విన్నాను అంటే దమ్ మటన్ అండ్ మటన్ పలావ్ అవన్నీ నార్మల్, బట్ ఫ్రై పీస్ అనేది దట్టు ముక్క కూడా నేతి వేసి బాగా ఉడికిచ్చారండి. సూపర్ టేస్ట్. నేతి వేసి కాదు, నెయ్యి వేసి. నేతిలో చెప్పు. నేతి వేసి ఉడికించేవాడికి ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ వచ్చింది దీనికి. నా వాటికి మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే మాత్రం డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సిన డిష్ నా సజెషను మటన్ ఫ్రై పీస్ మటన్ పలావ్. అంటే తింటుంటే నాకు మాట రావట్లేదు, ఆస్వాదిస్తున్నా కదా అందుకని నాకే చాలా బాగా నచ్చింది. మా కెమెరామెన్ కూడా నేను తింటుంటే చూస్తున్నాడు, ఒరే ఇబ్బంది లేదు, మీకున్నాయి, మీరు టేస్ట్ చేసి నాకు ఇద్దరు రివ్యూ. నెక్స్ట్ ఇదిగోండి గోంగూర. అరే గోంగూర టేస్ట్ చేద్దాం. అబ్బా నా అసలు బేసిక్గా గోంగూర అంటే ఇష్టం. దాంట్లోకి గోంగూర అంటే నేను గోంగూర కర్రీ తిన్నానులే కానీ గోంగూర చికెన్ తినలేదు. ఐఎమ్ ఓకే సాటిస్ఫైడ్, బట్ ఐఎమ్ వాంట్ టు. పెద్ద గోంగూర నీకు వేశారు మరి గెస్ట్ కదా, గెస్ట్కి మర్యాద ఇవ్వాలండి, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం రారు మనకి. ప్రతి మొక్కకి చూడండి బాగా పట్టింది. గోంగూర చెప్పు మరి నీలా పిచ్చి పట్టింది. గోంగూర చూడండి దీంట్లో ఇక మిక్స్ చేసి, ఆహా గోంగూర విత్ అంటే గోంగూర చికెన్ సపరేట్గా చేస్తాం కానీ గోంగూర చికెన్ పులావ్ ఇది. చేసి నేనైతే ఇప్పుడు కావాలి నిమ్మకాయ చెక్కలు అయిపించాను. నేను ఇప్పుడు కూడా మళ్ళీ కలుపుతానే ఉన్నాను నిమ్మకాయ. బేసిక్గా సిట్రస్ చాలా మంచిది ఆరోగ్యానికి, అందుకే కలుపుకొని తింటున్నాను. ఇక నో వర్డ్స్. గోంగూర గోంగూర సిహ నిజంగా మంచి టేస్ట్ ఉంది. అండ్ నీకు చికెన్ కన్నా గోంగూర టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది, కానీ నీకు చికెన్ తింటున్న ఫీల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పీస్ చాలా బాగా ఉడికింది. ఇది కూడా ఇందులో స్పైసీ తక్కువగానే ఉంది కానీ లోపల తెలుస్తుంది స్పైసీనెస్. దీనికి ఘాటు బీభత్సంగా. దాని ఎఫెక్ట్ ఇప్పుడు కాదు, అక్కడ నుంచి తింటున్నాం కదా దాని ఎఫెక్ట్ అది. ఓ అదంతా గోంగూర బిర్యానీ అయితే మాత్రం అంత స్పైసీ లేదు, చాలా బెటర్. స్పైసీని ఇష్టపడరు కొంతమంది, అలాంటి వాళ్ళకి ఇది ఒక బెటర్ ఆప్షన్. మీరు ఈ పీస్ మీద ఉన్న గోంగూరని ఇట్లా అబ్బా తీసుకొని దాన్ని రైస్తో కలిపితే మామూలుగా ఉండదు. కలిపా కదా ఇప్పుడు మళ్ళీ అదే పీస్. అంటే బిర్యానీ పులావ్ కదా, ఆ పులావ్లోకి ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది. అది ఫస్ట్ టైం ఒక గోంగూర రైస్ కలుపుతున్నాడు, దాన్ని పులిహార గారు చెబుతున్నాడు. కాజు అండి చెప్పా కదా, వెజ్ ట్రై చేద్దాం. వెజ్ లవర్స్ కోసం కాజు బిర్యానీ ట్రై చేస్తున్నాను నేను. నెక్స్ట్ వరే మహి నువ్వు కూడా వేసుకో. అంటే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయాం మేము. చాలరా. బట్ ఇది ఓన్లీ ఫర్ స్పెషల్లీ ఫర్ వెజ్ లవర్స్. కాజు బిర్యానీ ముందు కాజు ఏదంటాం. నువ్వు వచ్చి చాలాసేపు అయింది కానీ బట్ స్టిల్ చాలా వేడిగా ఉంది. ఎందుకంటే ఆ రెండు తినేది మళ్ళీ తినాలి కదా, అందుకని బా మెతుకుల కన్నా కాజులు ఎక్కువ ఉన్నాయండి బాబు దీంట్లో. వీడు ఎక్కువ వేసుకున్నాడు పైన ఉన్నదని చెప్పి, ఇది వాస్తవం.
అందుకే అరే నెయ్యిరా ఏంటండి నెయ్యి పోసారేంటి వీళ్ళు? నెయ్యి అయితే ఎక్కువ ఉందబ్బా. అంటే మేబీ కొంచెం కొలెస్ట్రాల్ అయినప్పటికీ కూడా మంచి టేస్ట్ ఉంది. మా కెమెరామెన్ వచ్చారు పాపం, ఏటి మిగల్చట్లేదని ఏంట్రా ఇక్కడ ఏది తిన్నా బాగుంది. అదే కదా. ఇంకేంటండి తేజ గారు, ఇంకేంటి సంగతులు? ఎలా ఉంది ఫుడ్? మాది ఎలా ఉంది రెస్టారెంట్? సేఫా ఏంటి ఆ సంగతులు చెప్పండి కొద్దిగా. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, తింటాలే. ఎందుకంటే తింటానే ఉన్నాడు. చాలా అండి, అంటే మేము చాలా రెస్టారెంట్స్ ట్రై చేస్తున్నాం. ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి నేను ఆడియన్స్కి సజెస్ట్ చేసేది ఇది బాగుంది, ఇది బాగుంది, ట్రై చేయండి, ట్రై చేయండి అంటున్నా. తిన్న ప్రతి ఐటమ్ చెప్పేశాను ఈరోజు నేను. చెప్పేశారా? అంటే చాలా అన్నీ సూపర్గా ఉన్నాయి. నాకు చాలా సాటిస్ఫైడ్. అంటే చాలా రోజుల తర్వాత ఏది వదలకుండా ప్రతిదీ టేస్ట్ చేశానండి. ఇంకోటి ఏంటంటే ఫుడ్ రావడానికి ముందే అన్నాడు వీడు, ఒరే ఏ హోటల్కి వెళ్ళినప్పుడు కూడా ఇంత ఆకలేదురా వేయలేదురా అని చెప్పి. ఎందుకంటే యాక్చువల్గా నేను లోపల కిచెన్ తయారీ కూడా వాళ్ళు వండే పద్ధతి చూస్తుంటే నాకు నోట్లో వచ్చేసింది. అందుకని యాక్చువల్గా వెయిట్ చేశాను. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది సార్. టేక్ అవేస్ కూడా ఉన్నాయి కదా సార్ మీకు? టేక్ అవే కూడా ఉందండి. అండ్ 2 kilometers వరకు ఫ్రీ హోమ్ డెలివరీ ఇస్తున్నాము. అది కాకుండా మనము కూపన్స్ కూడా పంపిస్తున్నామండి. వాళ్ళు ఫస్ట్ టైం ఆర్డర్ చేసినప్పుడు ఆఫర్ ఏం లేదు, సెకండ్ టైం నుంచి ఆర్డర్ చేసినప్పుడు 15% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. ఓకే డన్. నా సజెషన్ ఏంటంటే అంటే మీరు ధైర్యం చేసి రావచ్చు అంటే రావచ్చు, బట్ ఇంకా రిస్క్ ఎందుకు లేదనుకుంటే ఓకే అది ఎవరి విష్. బట్ టేక్ అవేస్ కూడా ఉన్నాయంట, ఆ టేక్ అవేస్ తీసుకోండి. బట్ ఆఫ్టర్ దిస్ ఇదంతా లాక్డౌన్ అయిపోయి మొత్తం సేఫ్టీ జోన్కి వచ్చినప్పుడు విజిట్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీగా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఈ థీమ్ రెస్టారెంట్ యొక్క థీమ్ని మీరు ఆస్వాదించండి. ఎందుకంటే నేను ఫీల్ అవుతున్నాను, నాకు చాలా బాగుంది, మీరు కూడా ఫీల్ అవుతారని కోరుకుంటున్నాను. వర్జిన్ మజిట్ ఇంకోటి చెప్పాను ఏదన్నా ఇటు ఇచ్చేసాను. అంటే మా వాడికి అది బాగా నచ్చింది అంటే అందుకని వాడు ఓవరాల్గా సాటిస్ఫైడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏమండి జొమాటో అండ్ ఇక్కడ టేక్ అవేకి సంబంధించిన నెంబర్ అండ్ లింక్, ఈ హోటల్ అడ్రస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీరు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి రెస్టారెంట్కి మమ్మల్ని ఇన్వైట్ చేసి అండ్ మీ యొక్క హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్స్ ఈ టేస్టీ తేజకి రుచి చూపించారు. ఓకే అండి, మళ్ళీ తర్వాత వీడియోలో వీడు ఇంకొకరితో వచ్చి కొలుస్తాడు, నేనే వస్తానని గ్యారంటీ లేదు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎవ్రీ వీక్ మీరు టేస్ట్ చేయని కొత్త కొత్త టేస్టులు నేను మీకు పరిచయం చేస్తాను. నాతో పాటు మా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు తీసుకొస్తారు. డెఫినెట్గా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బెల్ ఐకాన్ కొట్టకపోతే నోటిఫికేషన్ రావు. మా యూట్యూబ్ బాధలు మాయి. నోటిఫికేషన్ రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలియదు. నా బాధలు నాయి. కాట్ ఇట్.